రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి అద్బుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడలో పర్యటించనున్నారు. గీత కార్మికులకు కాటమయ్య పేరుతో రక్షణ కవచాన్ని అందించనున్నారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ సరికొత్త పరికరాలను సిద్ధం చేశామన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికులకు అండగా నిలుస్తుందన్నారు. గౌడ సంఘాలకు తాటి చెట్లు ఎక్కి చనిపోతున్నటువంటి గీతా కార్మికులకు ఎవరైనా ఉండొచ్చు. గీతా కార్మికులకు ఒక మంచి ప్రభుత్వ పక్షాన వాళ్ళకు సేఫ్టీగా మనం మోకంటాం మనం ఆ మోకులు ఇప్పుడు ఆ మోకులు సరిగ్గా ఉండో లేకనో తెలియకనో తెలుసో కింద పడి చనిపోతున్నటువంటి గీతా కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు నిన్న మాకు చాలా ప్రత్యేకంగా చెప్పినారు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గీతా కార్మికులు చనిపోయి చాలామంది కుటుంబాలు ఆగమైపోతున్నారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఒక కొత్త పద్ధతి ద్వారా వాళ్ళను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ గీతా కార్మికులకు తాటి చెట్లు ఎక్కొద్దు అనడానికి లేదు, ఎక్కడానికి సేఫ్టీ ఏముంది అనేది ఆలోచించి చేసేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ముందు నుంచి గీతా కార్మికుల కోసం ఏదో చేయాలని ఒక తపనతోని ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ తపనలో భాగమే ఎల్లుండి ఇక్కడ గీతా కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి మెసేజ్ పోతే ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో అందరూ కూడా వాళ్ళు సేఫ్టీగా అయితే మాకుంది, మేము కూడా ఇందులో భాగస్వాములం అవుతామని చెప్పడానికే ఎల్లుండి ముఖ్యమంత్రి గారు ఇక్కడ వస్తున్నారు. ఈ కార్యక్రమం చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఒక 2 గంటలన్నీ ఇక్కడ ఉండి వాళ్ళందరికీ వాళ్ళ సేఫ్టీ కోసం ఈ మోకులు, వెనకట మనం మోకులు అన్నాం, ఇప్పుడు ఏదో కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలు పాడు కాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందులో భాగంగానే కలెక్టర్ గారు 2 రోజుల నుంచి ఇక్కడే ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్నాడు. అధికారులందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళకు అన్ని విధాల గౌడ సంఘాలకు తాటి చెట్లు ఎక్కి చనిపోతున్నటువంటి గీతా కార్మికులకు ఎవరైనా ఉండొచ్చు. గీతా కార్మికులకు ఒక మంచి ప్రభుత్వ పక్షాన వాళ్ళకు సేఫ్టీగా మనం మోకంటాం మనం ఆ మోకులు ఇప్పుడు ఆ మోకులు సరిగ్గా ఉండో లేకనో తెలియకనో తెలుసో కింద పడి చనిపోతున్నటువంటి గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వైపు నుంచి గీత కార్మికుల కోసము కాటమయ్య రక్షణ కవచం అన్న సేఫ్టీ బెల్ట్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. దాన్ని మనము ఇక్కడ లష్కర్గూడ అబ్దుల్లాపూర్మెట్ మండలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో లాంచ్ చేసుకుంటూ రాష్ట్రం అంతటికి కూడా ఈ మెసేజ్ పంపించాలి అన్నది. చనిపోతున్న వాళ్ళకి పడి నడుములు విరిగి కాళ్ళు చేతులు విరిగి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి ఇంకా రాబో భవిష్యత్తులో అలా జరగకూడదన్న ఉద్దేశంతో గీత కార్మికుల భవిష్యత్తు కోసం దీన్ని బీసీ వెల్ఫేర్ వారు దీని గౌడ సంఘాల ద్వారా దీన్ని ఇవ్వాలన్నది ఉద్దేశము. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనబోయే సమావేశము సందర్భం కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఓకే అమ్మా.